మా బెట్టింగ్ రాని శ్యామల ఏదో మాట్లాడుతుంది, ఒకసారి వినిపిస్తా చూడండి. వాళ్ళపై కూడా అబద్ధ ప్రచారాల. ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే టీడీపీ ఆఫీస్ ఉంటుందా? బా అక్కడ దాకా ఎందుకు, కార్యకర్తల వరకు ఎందుకు, నాయకులు తలుచుకోండి. టీడీపీ పార్టీ ఆఫీస్ ఉంటుందా, వెళ్ళిన నాయకులు ఉంటారా అనేది తెలిపోద్ది. కార్యకర్తలు ఎందుకండి బలి చేసేయడము? నువ్వెంత, నీ బతికెంత, మన వయసు ఎంత, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం అంత ఉండదు మన వయసు. మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుందా అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు, ఈ ముద్ర మాటలే వద్దనేది. కార్యకర్తలు ఎందుకండి పంపించడం? నువ్వు వెళ్తావో, సజ్జ రామకృష్ణారెడ్డి వెళ్తాడో, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడో, నాయకులు ఉన్నారు కదా, అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు కదా, వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు ఈ బెట్టింగ్ రాని వచ్చి 10కి 25కి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని నువ్వు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుందా? ఈ విమానం మొత్తం ఊగిపోద్ది, బొబ్బాస్గా చెక్కినట్టు చెక్కేస్తారు. అక్కడికి వెళ్తే గతంలో ఉండదు. ఇప్పుడు మనం రాజకీయంగా ఇంకా అంత ఎత్తుకి ఎదగల, మనకు అంత పరిజ్ఞానం రాలా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. స్థాయి మించిపోయి హద్దులు దాటేసి మేము తెలుగుదేశం పార్టీని ఎరగతీసేస్తాం, మీకు అందుకే గొడ్డల పార్టీ అని చెప్పేసి పేరు ఇచ్చింది. నీకు అంత సినిమా లేదు, ఆ స్థాయి కాదు. నీకు మళ్ళీ చెప్తున్నావు, ఈ పెద్ద పెద్ద ముద్ర మాటలు అనుకో, ఇది నీకే మంచిది.